నమస్తే అండి. అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయ్యాయి. త్వరలో పార్లమెంటు ఎలక్షన్లు జరగబోతున్నాయి. మరి అందరి చూపు దాదాపు వరంగల్ పార్లమెంటుపై ఉందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో చాలామంది మేధావులు ఉంటారు. మరియు సబ్బండ వర్గాలకు సంబంధించిన అత్యధిక మెజారిటీ ఓటర్స్ ఇక్కడే ఉంటారు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి భవిష్యత్తులో ఆ నియోజకవర్గాలకు ఏ స్థాయి వరకు ఉపయోగపడతారనేది పూర్తి స్థాయిలో నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే ఓటు వేస్తూ ఉంటారు. సో ప్రస్తుతము జై స్వరాజ్య వోల్ట్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్గా మనము వరంగల్ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నటువంటి ప్రముఖ విద్యావేత్త, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పంజా కల్పన గారు మనతో ఉన్నారు. సో పంజా కల్పన గారు 2019 నుంచి టీఆర్ఎస్లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ ఆమె గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి కేవలం ప్రజాసేవకే నేను అంకితం కావాలని ఒక దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఇక్కడ వరంగల్ పార్లమెంటు టికెట్ నాకే రాబోతుంది, వరంగల్ పార్లమెంట్ టికెట్ నాకే రాబోతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మేడం నరికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే సార్. మీరు మొదటిగా రాజకీయాల్లో రావడానికి ఎవరు ప్రోత్సహించారు? నమస్తే సార్, నా పేరు పంజా కల్పన. నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం మా తాతయ్య దాసరి మల్లయ్య గారు. వారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక దళిత నేత. వారు పేద బిడ్డలకు సహాయం చేయాలి, నిరుపేదలకి మనమంటూ ఉన్నామని ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 40 years కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నేతగా నాటి చెన్నూరు నియోజకవర్గం అంటే నేటి పాలకుర్తి నియోజకవర్గంలో యతిరాజారావు గారి హయాంలో అప్పుడు చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి లీడర్ సార్. మా తాతయ్య గారి స్ఫూర్తి ద్వారానే నేను కూడా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది సార్. సో మేడం, మీ టికెట్ విషయంలో మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మేధావి వర్గం సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళని పార్లమెంటు స్థాయికి తీసుకువెళ్తే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి సో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మీ పట్ల టికెట్ మీకే రావాలని చెప్పి కృషి చేస్తున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? అవును సార్, మీరు అన్నది వాస్తవం. నేను దాదాపు 2018 దయన ఎలక్షన్స్లో అప్పుడు నేను ఒక ఉద్యోగస్తురాలిగా ఉండి దయన కోసం నేను పరోక్షంగా పనిచేశాను. ఆ తర్వాత 2020 మున్సిపాలిటీ ఎలక్షన్లో తొర్రూరు మున్సిపాలిటీకి చైర్మన్గా నేను ఉండాలన్న ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాజీ మంత్రివర్యులు వారు నన్ను ఎంకరేజ్ చేసి ఉద్యోగానికి రాజీనామా చేయించి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది సార్. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా పార్టీకి విధేయురాలిగా, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్గా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 20,000 మంది యువతకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురుకుల కోచింగ్లు ఇవ్వడంలో అంటే నేను బేసిక్గా ఒక టీచింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి పిల్లల మనస్తత్వాలు తెలిసి పిల్లలకు ఏ అవసరాలు ఉంటాయి, ఏ ఫ్యాకల్టీ అవసరం ఉంటుంది అటువంటి విధానంలో నేను ఆర్గనైజ్ చేశాను సార్. అదేవిధంగా దాదాపు కుట్టు మిషన్ శిక్షణలో 20,000 మంది మహిళలకి స్వయంగా నేను అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళలకు నేను సేవ చేయడం జరిగింది సార్. ఆ క్రమంలో నేను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సుపరిచితురాలి సార్. ఈ క్రమంలో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డగా, ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డగా, ఒక దళిత ఆడబిడ్డగా దయన్న నాలాంటి వ్యక్తిత్వం, నాలాంటి విలువలతో ఉన్న ఆడపిల్ల ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి. ఎందుకంటే నేను బేసిక్గా ఒక టీచర్ని. మా మదర్ ICDS అంగన్వాడీ టీచర్, మా తండ్రి వచ్చేసి RTC డ్రైవర్. సో నేను ఎంత కష్టపడి ఒక ఉద్యోగాన్ని సాధించుకున్నానో ఇప్పుడున్నటువంటి యువతకు అందరికీ తెలుసు. సో అటువంటి పరిస్థితులలో ఒక ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని ఈరోజు ప్రజాసేవకు వచ్చాను కాబట్టి నేటి యువత ఏ కష్టాలైతే పడుతున్నారో అటువంటి కష్టాలు పడకూడదు. ఒక విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి అంటే ఒక విద్యావేత్త ఉండాలి అన్న ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నాకు ఆశీర్వాదం ఉంది, వారి ఆశీర్వాదం ఉంది. వారి మన్ననలు పొంది నేను పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నో ప్రశంసలు తెచ్చుకున్నాను, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా వారు ఆ క్రమంలో నాకు ఎంపీ టికెట్ ఇప్పించే విషయంలో వారి ఆశీర్వాదం నాకు 100కు 100% ఉంది సార్. మేడం, మీరు ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి అన్నారు. ఇట్లా సేవ చేయాలంటే అనేక రంగాలు ఉంటాయి. మరి రాజకీయ రంగాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? సార్, సేవ చేయాలి అనుకుంటే రాజకీయ రంగంనే ఎందుకు ఎంచుకున్నారనంటే ఒకటి సార్, నేను చిన్నప్పటి నుంచి
కష్టాల్లో పెరిగిన దాన్ని, బాధ్యతలు తెలిసిన దాన్ని. అంటే ఇప్పుడు మా మదర్ వచ్చేసి మీకు ఇంతకుముందే చెప్పాను సార్, ఐసీడిఎస్ అంగన్వాడీ టీచర్ అని. ఒక అంగన్వాడీ టీచర్ సార్, ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వారు పొద్దున్నుంచి మొదలు పెట్టుకుంటే కనీసం వాళ్ళకి సండేలు హాలిడేస్ అని కూడా ఉండవు సార్, వాళ్ళకి వేసవి సెలవులు కూడా ఉండవు. ఇప్పుడు నేను ఒక టీచర్గా పనిచేశాను కాబట్టి మాకు పండగ సెలవులు ఉంటాయి, సండేలు ఉంటాయి. కానీ వాళ్ళకి సమ్మర్లో కూడా సెలవులు ఉండవు. అంటే టీచర్ ఒక 15 డేస్ స్కూల్ తీస్తే ఆయమ్మ 15 డేస్ స్కూల్ తీయాలి. అంటే వాళ్ళది రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. అంటే ఒక సెలవులు అనేటివి లేకుండా ఒక గడియారంలో సెకండ్ల ముళ్ళులాగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్. ఆ అంగన్వాడీ టీచర్ బిడ్డగా వారు ఎంత బాధ్యతతో పనిచేస్తున్నా కూడా వారికి ఇచ్చే జీతాలు ఏంటి సార్? 13,000. వారు చేసే పని ఏంటిది? సండేలు మండేలు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఫుడ్ గురించి ఫోన్స్ రావడం, ఆన్లైన్ రిజిస్టర్సు, ఇట్లా బోలెడు పనులు ఉంటాయి సార్. కనీసం వాళ్ళకి ఈరోజు సరైనటువంటి వేతనాలు లేవు. అట్ ద సేమ్ టైం ఒక పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ లేదు. అంటే వారు ఉన్నటువంటి వారి యవ్వనాన్ని వారి ఒక ఇప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి ఈ సందర్భంలో మొత్తం కూడా సేవ చేసి లాస్ట్కి వారికి కనీసం కూడా పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. సో ఈ సందర్భంలో వారికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు యాక్టివ్గా ఉన్నంత కాలం వారు పనిచేస్తారు, తర్వాత 65 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లల మీద ఆధారపడే పరిస్థితి. ఆ సందర్భంలో వారికి పెన్షన్స్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. వారు ఎలా బతకాలి? శరీరం సహకరించినటువంటి ఆ పెద్ద వయసులో, ఆ 65 సంవత్సరాల వయసులో వారిని ఎవరు ఆదుకోవాలి? మరి ప్రభుత్వమే కదా ఆదుకోవాల్సింది. వారు ఇంత కష్టం చేస్తున్నప్పుడు వారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఒక అంగన్వాడీ బిడ్డగా నాకుంది. అందుకోసమే నేను రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాను. ఖచ్చితంగా వారికి మంచి జీతం ఉండాలి, వారికి మంచి జీవితం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండాలి, వారికి ప్రావిడెంట్ ఫండ్ ఉండాలి, వారికి ఈఎస్ఐ కట్ కావాలి. ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి, మా ఫాదర్ వచ్చేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ప్రతిరోజు కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పనిచేసేటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపార్ట్మెంట్ది. మరి అటువంటి సందర్భంలో ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి ఒక ఆర్టీసీ డ్రైవర్ కానీ, ఒక ఆర్టీసీ కండక్టర్ కానీ మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి జీవితాలు. అటువంటి ప్రాణాపాయ స్థితిలో కూడా వారు ఎంతోమందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆర్టీసీ బిడ్డగా ఇంతవరకు వారికి ఏ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు మా ఫాదర్కి వచ్చే పెన్షన్ దాదాపు 3,000. అంటే ఇన్నేళ్ళు వాళ్ళు సర్వీస్ చేస్తే, ఒక 30 సంవత్సరాలు వారు సర్వీస్ చేస్తే వారికి వచ్చేటువంటి పెన్షన్ 3,000 నుంచి 5,000 వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఎంతవరకు న్యాయం? సో ఆర్టీసీ బిడ్డగా ఆర్టీసీకి న్యాయం చేయాలి అని అంటే, వాళ్ళ తరపున నేను కొట్లాడాలి అంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. అలాగే నేను ఒక టీచర్ని, ఈరోజు ఒక టీచర్ పనిచేస్తున్నాం. నేను దాదాపు 17 ఇయర్స్ పనిచేశాను. ఒక్క స్కూల్లో కూడా కనీస మౌలిక వసతులు ఉండవు, ఒక స్కావెంజర్ ఉండడు, తరగతి గదులు సరిగా ఉండవు. ఏమి ఉండకున్నా కూడా విద్యా వ్యవస్థ ఈరోజు ఇంత దీనస్థితిలోకి వచ్చింది అంటే దానికి కారణం ఏంటి? వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి. ఆ ఉద్దేశంగానే ఈరోజు మా టీచర్లకి ఈరోజు 317 జీవోలో సమీక్ష చేస్తా అన్నారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి సమీక్ష లేదు. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఎన్ని అవస్థలు పడుకుంటూ మా టీచర్లు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఈరోజు సిపిఎస్ అనేది ఒక మహమ్మారి. ఈరోజు పెన్షన్ అనేది మాకు పెట్టే భిక్ష కాదు. పెన్షన్ అనేది మా హక్కు, ఒక ప్రభుత్వ ఉద్యోగి హక్కు. తన యవ్వనాన్ని, తన జీవితాన్ని ఫనంగా పెట్టి సేవ చేసినప్పుడు వృద్ధాప్యంలో వచ్చేటువంటి పెన్షన్ అనేది అది మా హక్కు, రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు. కానీ దీన్ని మధ్యలో తీసేసి మా ఉద్యోగస్తులకు ఎంతో అన్యాయం జరిగింది. దాని మీద ఎవరు కొట్లాడాలి? కాబట్టి సిపిఎస్ని ఖచ్చితంగా ఓపీఎస్కి చేయాలనేది నా లక్ష్యం. సో ఈ క్రమంలో ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి ఒక పెద్దవాళ్ళకంటే కూడా ఆ పెన్షన్ చాలా తక్కువ వస్తుంది సిపిఎస్. మరి అట్లాంటప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఒక ఉద్యోగి తన 65 ఇయర్స్ తర్వాత, రిటైర్మెంట్ తర్వాత ఈ వచ్చే 3,000, 4,000తోని ఏ విధంగా గౌరవప్రదంగా బ్రతకగలుగుతాడు? సో దాని మీద కొట్లాడడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అట్ ద సేమ్ టైం యువత, మేము టీచర్లుగా ఎన్నో విద్యాబుద్ధులు నేర్పుతున్నాం, పిల్లలు పట్టాలు వస్తున్నాయి. కానీ
రేపు ఉద్యోగాల విషయం వరకు వచ్చేసరికి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఈరోజు జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 25 కావచ్చు. ఈ విధంగా పిల్లలు ఇంతకుముందు గురుకుల టీచర్స్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తామన్నటువంటి రిజల్ట్స్ కూడా అవి కూడా అట్లా కూడా ఇవ్వలేదు. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ విధంగా ఇస్తా అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చి, కానీ ఈరోజు ఏం చేసిండ్రు, ఫస్ట్ పీజీటీ ఇచ్చిండ్రు, దాని తర్వాత జేఎల్ ఇచ్చిండ్రు. అంటే ఒక ఉద్యోగికి ఒక అభ్యర్థికి, ఒక గురుకుల అభ్యర్థికి దాదాపు 4 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు వచ్చాయి. 9,210 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చి, ఈరోజు మళ్ళీ వాటిని బ్యాక్లాగ్లో చేసి దాదాపు ఒక 4,000 మంది మాత్రమే అవకాశాలు కల్పించేటట్టు మిగతా 5,000 ఉద్యోగాలను బ్యాక్లాగ్లోకి పంపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మళ్ళీ మెగా డిఎస్సి అని ఇదో కలరింగ్. సో వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా నాలాంటి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నటువంటి ఒక విద్యావేత్త రాజకీయాల్లో ఉండాలి, పార్లమెంట్లో అడుగు పెట్టాలి. ఇంతమంది మీద, ఇన్ని వ్యవస్థల మీద గలం విప్పాలి అంటే ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి రావాలి అని నిర్ణయించుకొని దృఢ నిశ్చయంతో 1,50,000 జీతాన్ని త్యాగం చేసుకొని రావడం జరిగింది. మేడం, వరంగల్ పార్లమెంటు విషయానికి వస్తే పార్లమెంటు చరిత్రలో మహిళా ఎంపీగా ఒకే ఒక్కరు ఉండేవారు, కల్పన గారు. సో ఆ తర్వాత మహిళా ఎంపీ ఎవరు లేరు. మరి రీసెంట్గా వస్తే గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సింగాపురం ఇందిర గారు ఉన్నారు. మేడం గారు కూడా ఇప్పుడు పార్లమెంటు టికెట్ కావాలని చెప్పి వరంగల్ పార్లమెంట్ టికెట్ కావాలని ఆశిస్తున్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి గారి కూతురు కూడా పార్లమెంట్ టికెట్ నాకే రాబోతుందని దృఢ సంకల్పంతో ఉన్నారు. తర్వాత మీరు కల్పన గారు, అంటే భవిష్యత్తులో ఇంకా వేరే వాళ్ళు కూడా రావచ్చు. అంటే ఇంతమంది సీనియర్ నాయకురాలు ఉన్నారు, వారందరిలో మీకే టికెట్ వస్తుందని చెప్పి ఎలా అనుకుంటున్నారు? టికెట్ నాకే 100% వస్తుంది సార్, బరాబర్ వస్తుంది, ఇందులో ఏ డౌట్ లేదు. మాకు కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంది, కేటీఆర్ అన్న ఆశీర్వాదం ఉంది, అంతకు మించి ఎర్రబెల్లి దయన్న ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆడబిడ్డను, సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఆడబిడ్డను, తెలంగాణ శ్వాస, తెలంగాణ ధ్యాసగా పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డను, ముఖ్యంగా నేను ఒక దళిత ఆడబిడ్డను. ఒక దళిత ఆడబిడ్డ ఈరోజు 1,50,000 జీతం త్యాగం చేసుకొని ప్రజా జీవితంలోకి వచ్చింది అంటేనే అంతకు మించిన క్వాలిఫికేషన్ ఇంకోటి ఏది ఉండదని నేను అనుకుంటున్నాను సార్. ఆ ఉద్దేశంలో మేధావి వర్గం నుంచి ఒక ఆడబిడ్డగా నాకు కేసీఆర్ గారు 100కు 100% ఇస్తారనే నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా మీరు అన్నట్టు 40 సంవత్సరాల క్రితం డాక్టర్ కల్పనాదేవి గారు, వారు మాత్రమే వరంగల్ పార్లమెంట్ నుంచి మహిళా అభ్యర్థిగా, మహిళా ఎంపీగా ఉన్నారు. ఆనాడు డాక్టర్ కల్పన గారికి అవకాశం ఇచ్చినట్టే ఈరోజు కేసీఆర్ గారు ఈ టీచర్ కల్పనకి అవకాశం ఇస్తారనే దృఢ విశ్వాస నమ్మకం నాకు 100% ఉంది సార్. మేడం, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే కోట్లు ఉండాలి. మరి ప్రస్తుతం మీరు ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ టికెట్ని ఆశిస్తున్నారు అంటే దాదాపు 7 నియోజకవర్గాలు కలుపుతూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ఖర్చు కూడా 10 ఉంటుంది. మరి మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? డబ్బు ముఖ్యమే సార్, నేను కాదనడం లేదు, కానీ డబ్బే ప్రధానం కాదు. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లే ది బెస్ట్ ఎగ్జాంపుల్. మొన్న కొన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన సందర్భాలని మనం కళ్ళ ముందు చూసాం. అంటే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేదా? డబ్బు ఖర్చు పెట్టారు, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు, అయినా ఎందుకు ఓడిపోయారు? ప్రజలు ఒక మార్పు కావాలని కోరుకున్నారు. ప్రజలు వారు నిర్ణయించుకుంటున్నారు సార్, వారి మనసులో ఒకటి నిర్ణయించుకుంటున్నారు. ఎవరైతే మాకు మంచి చేస్తారు, ఎవరైతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒకటి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఓటు వేయడం జరుగుతుంది సార్. కాబట్టి నేను పాలకుర్తి నియోజకవర్గం కానీ, వర్ధనపేట నియోజకవర్గం కానీ, ఎందుకంటే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను సుపరిచితురాలి సార్. 1,50,000 జీతం త్యాగం చేసుకుని వచ్చినటువంటి ఒక మధ్యతరగతి ఆడబిడ్డ, వారందరి అభిమానాన్ని, మహిళల అభిమానాన్ని, యువత అభిమానాన్ని, ఉద్యోగస్తుల అభిమానాన్ని ఎంతో సంపాదించుకున్నాను. ఆ నమ్మకం నాకుంది. సో ఆ నమ్మకమే పెట్టుబడిగా నేను ముందుకు వెళ్తాను. నేను వర్ధనపేట నియోజకవర్గంలోని లేబర్తి ఆడబిడ్డను. అటు వర్ధనపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంది, అంగన్వాడీ టీచర్ల ఆశీర్వాదం ఉంది, ఆర్టీసీ బిడ్డగా వారి ఆశీర్వాదం ఉంది, ఉద్యోగస్తుల ఆశీర్వాదం ఉంది, సింగరేణి కార్మికుల ఆశీర్వాదం ఉంది, ఎట్ ద సేమ్ టైం రైల్వే ఎంప్లాయీస్ ఆశీర్వాదం కూడా ఉంది సార్. నేను దాదాపు 75 డేస్ నుంచి కూడా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు నేను ఒక 250 గ్రామాలు నేను పర్యటించాను 7 నియోజకవర్గాలలో. వారందరూ కూడా ఒక ప్రజల్లోకి రానటువంటి ఎమ్మెల్యేకి 2 పర్యాయాలు ఓట్లేసి గెలిపించాము. ఇంతవరకు ఆయన కూడా మేము చూడలేదు బిడ్డ, మరి నువ్వు డైరెక్ట్ ప్రజల దగ్గరికే వస్తున్నావు, మా బాధలను తెలుసుకుంటున్నావు, కాబట్టి నీలాంటి బాధలు తెలిసినటువంటి ఒక మధ్యతరగతి ఆడబిడ్డకు మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామనే నమ్మకం, భరోసా వాళ్ళు ఇస్తున్నారు సార్.
అదే నా పెట్టుబడిగా నేను ముందుకు వెళ్తాను. మేడం, రాబోయే లోక్సభ ఎన్నికల్లో స్థానికులకే సీట్ ఇవ్వాలి, అది కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులకే ఇవ్వాలని చెప్పి మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో దాంట్లో వీరేందర్ గారు, బోడా డిన్నా గారు, మన జొరిక రమేష్ గారు ఉన్నారు. సో దీనిపై మీరేమంటారు? సార్, వారు అడిగే, తెలంగాణ ఉద్యమకారులు అడిగే విషయంలో న్యాయమైనటువంటి కోరికనే సార్. అందులో 100% న్యాయమే ఉంది. తెలంగాణ కోసం కష్టపడ్డారు కాబట్టి వరంగల్ పార్లమెంట్ సీటు వారికి కావాలని అడగడంలో తప్పేం లేదు. దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం అందరం కష్టపడ్డాం. తెలంగాణ కోసం ప్రతి బిడ్డ కష్టపడ్డది. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ కుల, జాతి, మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కష్టపడ్డాం. కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమకారులకి ఇస్తే చాలా హర్షించదగిన విషయం సార్. తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ నేను అనుకునేది ఏంటంటే, నేను ఒక ఆడబిడ్డగా 1,50,000 జీతం త్యాగం చేసుకొని వచ్చాను. ప్రజాసేవలో ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 8 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తూ ఉన్నాను. కాబట్టి మహిళా రిజర్వేషన్ కోటాలో ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది ఒక మహిళగా, ఒక దళిత బిడ్డగా నాకు రావాలనేది నేను 100% వస్తుంది అని కూడా నేను దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. మేడం, రీసెంట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు. సో రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒకటి గెలిచి చూపించాలని చెప్పి అంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవబోతుందని చెప్పి చాలా గట్టిగానే అన్నారు, బహిరంగ సవాల్ విసిరారు. సో దీనిపై మీరు ఏమంటారు? ఈ స్టేట్మెంట్కి మా కేటీఆర్ అన్న కూడా సమాధానం చెప్పారు సార్. మరి ముఖ్యమంత్రి గారిది అతి నమ్మకమో లేకపోతే అహంకారపూరితమో అది తెలంగాణ ప్రజలు అర్థమయ్యే ఉన్నది. వారు పాలించినటువంటి ఈ కొద్ది కాలంలో ప్రజా వ్యతిరేకతను ఎంతో చురగొన్నారు. ఎందుకంటే కనీసం ఈరోజు కేసీఆర్ సార్ పెట్టినటువంటి, ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి ఏ కార్యక్రమం కూడా ముందుకు కొనసాగట్లేదు. రైతు బంధు కావచ్చు, ఈరోజు ఆసరా పెన్షన్లు కూడా 4,000 ఇస్తామన్నారు. మహిళలకు కూడా మహాలక్ష్మి కింద 2,500. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలలో ఏవి ప్రజల్లోకి వచ్చాయో అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. అందులో కేవలం ఇచ్చింది ఏంటిది? ఒక మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం. దానివల్ల ఈరోజు ప్రశాంతంగా బస్సులలో ప్రయాణించేటువంటి సౌకర్యాన్ని కోల్పోయాం. ఈరోజు ఎంతోమంది వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అటువంటి మహిళలు, ఈరోజు చిన్నపిల్లలు కావచ్చు, ఈరోజు ప్రయాణం చేయాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. అది తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముంది? రైతు బంధు ఇచ్చినారా? లేకపోతే హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ పెంచినారా? లేకపోతే ఈరోజు యువత ఉంది. ఇంతకుముందే చెప్పాను, ఈరోజు గురుకుల అభ్యర్థులకు ఎంత అన్యాయం జరుగుతుంది, టీజీటీ అభ్యర్థులకు, హిందీ పండిట్ అభ్యర్థులకు ఎంత అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 9,210 పోస్టులను భర్తీ చేసే విషయంలో కూడా వారు పూర్తి న్యాయం అభ్యర్థులకు చేయలేకపోయినారు. ఈరోజు అభ్యర్థులు, గురుకుల అభ్యర్థులు అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కారు. అంటే ఈరోజు ఒక్క అభ్యర్థి 3 పోస్టులు కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది కదా. మరి ఆ అన్యాయానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా సమాధానం చెప్పలేదు. వారి తరపున నిలబడతా అని చెప్పేసి అధికారంలోకి రాకముందుకు బట్టి విక్రమార్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ అభ్యర్థులకు ఎంతో భరోసా ఇచ్చారు. మరి ఈరోజు జాడ లేరు, పత్తా లేరు. అంటే మరి ఆ విషయంలో వారు ఎటువంటి గైడెన్స్ ఇచ్చారు? వారు యువతకి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి? ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి? మరి ఈరోజు ఆర్టీసీకి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి? వారు ఈరోజు ఇప్పటి వరకు కూడా చేసింది ఏమీ లేదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ వ్యతిరేకత ఈ 2 నెలల కాలంలోనే వచ్చింది. నేను చెప్తున్నాను కదా, వరంగల్ పార్లమెంటు సీటు కనుక ఖచ్చితంగా పంజా కల్పనగా ఒక పేద ఆడబిడ్డగా నాకు ఇస్తే మాత్రం 100% పార్లమెంట్ సీటు గెలిచి కేసీఆర్ సార్కి నేను బహుమతిగా ఇస్తాను సార్. అది నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీటు నాకే వస్తుందని పట్టుదలతో చెప్తున్నారు పంజా కల్పన గారు. జై స్వరాజ్య వోల్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో సమీకరణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మేధావి అనేటువంటి నాకే టికెట్ వస్తుందని చెప్పేసి అటు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ, ఈవెన్ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు సపోర్టు నాకే ఉంటుందని చెప్పేసి జై స్వరాజ్య వోల్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంజా కల్పన గారు చెప్తూ ఉన్నారు.